ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీజీపీఎస్సీ రీసెంట్గా వన్ టైం రిజిస్ట్రేషన్లో మీ యొక్క డీటెయిల్స్ను ఎడిట్ చేసుకొని అప్డేట్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించింది. అదేవిధంగా లాస్ట్ డేట్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. 25th మార్చ్ వరకు మీ యొక్క ఓటీఆర్ డీటెయిల్స్ను అప్డేట్ చేసుకోవచ్చు. అయితే ఈ ఓటీఆర్ ఎడిట్లో ఆర్ యూ ఎంప్లాయ్ అనే ఆప్షన్ను మనం ఎస్ అని క్లిక్ చేసినట్టయితే సర్వీస్ సర్టిఫికేట్ అనేది మస్ట్గా అప్లోడ్ చేయమంటుంది. ఈ క్రమంలో ఎవరికైతే సర్వీస్ సర్టిఫికేట్ ఫార్మాట్ అందుబాటులో లేదో వారి కోసమే ఈ సర్వీస్ సర్టిఫికేట్ ఫార్మాట్ను ఈ వీడియోలో మీ ముందు తీసుకొస్తున్నాను. ఏ విధంగా మనం ఫిల్ చేయాలి, సో ఏ విధంగా ఈ ఫార్మాట్ డౌన్లోడ్ చేసుకునే అంశాలు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే టీజీపీఎస్సీ ఇటీవల ఓటీఆర్ ఎడిట్ ఆప్షన్ను ఇవ్వగా దాంట్లో అన్ని సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయమని అడుగుతుంది. అదేవిధంగా ఆర్ యూ ఎంప్లాయీ అనే ఆప్షన్ని ఎస్ అని క్లిక్ చేసినట్టయితే సర్వీస్ సర్టిఫికేట్ను అప్లోడ్ చేయమంటుంది. మీరు సర్వీస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసినప్పుడు మాత్రమే ప్రాసెస్ అనేది నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తుంది. సో చాలామంది ఈ టీజీపీఎస్సీ వెబ్సైట్లో ఈ సర్వీస్ సర్టిఫికేట్ ఫార్మాట్ని అయితే వెతుకుతున్నారు, కానీ అందుబాటులో లేదు. అయితే చాలా ఫార్మాట్స్ ఉన్నాయి. ఏ విధంగా రాసినా మనకు సర్వీస్ సర్టిఫికేట్ అనేది ఇష్యూయింగ్ అథారిటీ ఇస్తే సరిపోతుంది. అయితే ఎవరికైతే సర్వీస్ సర్టిఫికేట్ ఫార్మాట్ లేదో వారి కోసమే ఈ ఫార్మాట్ని అందుబాటులో తీసుకొస్తున్నాను. ఇదే ఫార్మాట్లో తీసుకెళ్లాలని ఏం లేదు. సో ఎవరైతే అందుబాటులో లేకుండా ఉన్నవారున్నారో వారి కోసం మాత్రమే తీసుకొస్తున్నాను ఈ ఫార్మాట్ని. సో మీరు స్క్రీన్ పైన చూడవచ్చు, ఎంప్లాయీ సర్వీస్ సర్టిఫికేట్ అనే ఫార్మాట్ అయితే ఈ విధంగా నేను ప్రిపేర్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ టు సర్టిఫై దట్ శ్రీ ఆర్ శ్రీమతి. సో మీ యొక్క నేమ్ అనేది ఎంటర్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ వర్కింగ్ యాజ్, మీరు ఏ పోస్ట్లో వర్క్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ టీజీటీనా, పీజీటీనా, రికార్డ్ అసిస్టెంటా, జూనియర్ అసిస్టెంటా, ఎస్జీటీనా, స్కూల్ అసిస్టెంటా. సో మీ యొక్క ఏదైతే డిజిగ్నేషన్ ఉందో అది ఇక్కడ రాయండి, ఓకేనా. దెన్ ఇక్కడ ఎట్, మీరు మీ యొక్క ఆఫీస్ నేమ్ని ఇక్కడ రాయండి. దెన్ మండల్, మీ యొక్క మండల్ ఆఫీస్ మండల్ని ఎంటర్ చేయండి, రాయండి. దెన్ డిస్టిక్, మీ యొక్క ఆఫీస్ డిస్టిక్ ఎంటర్ చేయండి. సిన్స్, ఏ డేట్ నుంచి మీరు ఇక్కడ వర్క్ చేస్తున్నారు, ఆ పోస్ట్లో వర్క్ చేస్తున్నారో ఆ డేట్ ఇక్కడ రాయండి. దెన్ మనకు ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటా, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటా, లేకుంటే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటా. సో ఈ విధంగా మీ ఏ డిపార్ట్మెంట్ అయితే ఆ డిపార్ట్మెంట్ నేమ్ ఇక్కడ రాయండి, ఓకేనా. సో ఇది మనకు ఫిల్ చేసిన అంశాలు. దెన్ మనకు సర్వీస్ పర్టికులర్స్ కూడా మనం రాయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే మీ యొక్క నేమ్ అనేది ఇక్కడ రాయండి, ఓకేనా. దెన్ ఫాదర్ నేమ్ ఇక్కడ రాయండి. డిజిగ్నేషన్, మీ యొక్క డిజిగ్నేషన్ రాయండి. వర్కింగ్ ప్లేస్ రాయండి, ఓకేనా. మీ యొక్క ఆఫీస్ అడ్రస్సు, ఓకేనా. ఆఫీస్ నేము, ఆఫీస్ అడ్రస్సు రాయండి. దెన్ డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయండి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది మెన్షన్ చేయండి, ఓకేనా. డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ప్రజెంట్ క్యాడర్, మీరు ఈ ప్రజెంట్ క్యాడర్లో ఏ డేట్కి జాయిన్ అయ్యారు ఆ డేట్ మెన్షన్ చేసుకోండి. సర్వీస్ కంప్లీటెడ్ యాజ్, మీ యొక్క ఈ పోస్ట్ ఏదైతే ఉందో ఆ పోస్ట్ ఇక్కడ నేమ్ రాసి, సో ఎంత సర్వీస్ కంప్లీట్ చేసుకున్నారో ఇక్కడ మెన్షన్ చేయండి. 2 years, 3 years, 3 years, 3 months, 4 months, ఈ విధంగా టోటల్గా ఇయర్స్, మంత్స్ మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన తర్వాత హెన్స్ సర్టిఫైడ్ అని ఉంటుంది. డేట్ ప్లేస్ చేయండి, డేట్ ప్లేస్ చేసేయండి. ఆ తర్వాత సిగ్నేచర్ తీసుకోండి. ఇష్యూ ఆఫ్ అథారిటీ ఎవరైతే ఉంటారో వారి యొక్క సిగ్నేచర్, స్టాంప్ అనేది ఇక్కడ వేస్తే సరిపోతుంది. ఇది సర్వీస్ సర్టిఫికేట్ ఫార్మాట్. పర్టికులర్గా ఇదే ఫార్మాట్ అంటూ ఏం లేదు. మీరు ఏ ఫార్మాట్లో మీరు రాసుకున్నా సరే అది మనకు సర్వీస్ సర్టిఫికేట్ వ్యాలిడ్ అవుతుంది. కానీ ఎవరికి అందుబాటులో లేదో వారి కోసం మాత్రమే ఈ ఎంప్లాయీ సర్వీస్ సర్టిఫికేట్ ఫార్మాట్ అనేది నేను తీసుకురావడం జరిగింది. సో ఇది డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కొట్టుకొని ఫిల్ చేసి మీరు సర్టిఫికేట్ని అప్ చేయండి ఫ్రెండ్స్. మస్ట్గా మీరు ఎంప్లాయ్ అయినట్టయితే మాత్రం సర్వీస్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సిందే, అప్లోడ్ చేయాల్సిందే, ఓకే ఫ్రెండ్స్. ఇది మనకు టీజీపీఎస్సీ ఓటీఆర్లో అప్లోడ్ చేయాల్సిన సర్వీస్ సర్టిఫికేట్ యొక్క ఇన్ఫర్మేషన్. వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఈ పీడిఎఫ్ ఫైల్ అనేది మీకు మన గ్రూప్లో అందుబాటులో ఉంచుతాను, ఒక నుంచి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి ఫ్రెండ్స్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.